రామ్ గోపాల్ వర్మ సమత్వంలో వచ్చిన గిరికృష్ణ డైరెక్షన్లో వస్తున్న సారీ అనే చిత్రం. ఈ జానర్ యాక్షన్ సీక్వెల్స్ ఇంకా సైకో మరింకా బోల్డ్గా తయారు చేయడానికి సెక్స్ అనే పాత్రతో మన ముందు వస్తున్నాడు. మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ ఆరాధ్యాదేవి. ఈ గిరికృష్ణ డైరెక్షన్లో వస్తున్న సారీ అనే చిత్రం డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాను. ఇక ఈ చిత్రంలో మరీ చెప్పాల్సిన విషయం మీకు అందరికీ ఉంది. ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ సమత్వంలోనే వస్తుంది కానీ ఈస్ నాట్ డూయింగ్ ద డైరెక్షన్. అండ్ what we are saying about this movie, it is a real story of the movie. April 4th it is releasing for the all audience. We can go and watch. ఇది ఒక 4 భాషలలో రిలీజ్ కాబోతుంది అంగరంగ వైభవంగా. ఇక డీటెయిల్ స్టోరీ తెలుసుకుందాం మనం. యథార్థ సంఘటన జరిగిన ఈ కథ వేరే లెవెల్ మారబోతుందని అంతు చిక్కని తేలిక మనం 4వ తారీఖు చూడవచ్చు. ఇక ఈ చిత్రం ఒక సోషల్ మీడియాని అతిగా యూజ్ చేసినప్పుడు జరిగిన సంఘటనలు ఎలా మారుతున్నాయి, అదే అమ్మాయి సారీలో ఉండి ఎలా పిక్స్ పెట్టినప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు ఒక అబ్బాయి పిచ్చిగా మారి తన వెనకాల ఎలా పడి దాని తర్వాత జరిగే సంఘటనలు ఇంకా బోల్డ్ సీన్స్ ఎలా ఉంటాయో సినిమాకి వెళ్ళినాకనే తెలుస్తుంది. ఇక ఈ చిత్రం రివ్యూతో నేను మీ అందరికీ త్వరలో రాబోతున్నా. అయితే మీ అందరూ ఈ చిత్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకొని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇక రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వచ్చిన ఇంకా తన డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమా అయినా సరే మీకు నచ్చుంటే ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకా మీ అందరికీ డీటెయిల్ చెప్పాలంటే ఈ చిత్రం క్లారిటీగా చెప్తున్నా అంటే ఈ చిత్రం కొంచెం 18+ ఉన్న వాళ్ళు చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే చూడాలనుకుంటే వెళ్ళకండి. ఈ సినిమాకి సింగిల్ పర్సన్గా వెళ్తే ఈ సినిమా మీ అందరికీ ఆకట్టుగా ఇంకా కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధానం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే ఇదంతా జరిగే విషయాన్ని మళ్ళీ మన రియల్ లైఫ్లో తీసుకురావచ్చు. అందుకే మీ అందరికి చెప్తున్నా, ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై